శర్మ గారు వస్తా మళ్ళీ నేను ఒక్క నిమిషం సార్ వినిపిస్తుందా మీరు మళ్ళీ మీరు మధ్యలో అడిగారనుకో కానీ శర్మ గారు వస్తా మళ్ళీ మీ దగ్గరకు వస్తా సార్ ఈ డ్రీమ్ అనాలిసిస్ చేయండి నాగేంద్ర గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు నాగేంద్ర గారు మీరే మాట్లాడదురు మీరు ఎవరైనా డ్రీమ్ అనాలిసిస్ చేయగల ఎక్స్పర్ట్స్ ఎవరైనా తెలిస్తే ఒకసారి వైసీపీ హెడ్ క్వార్టర్స్కి పంపించండి ఎందుకంటే అందరికీ ఒకేలా కళ్ళు వస్తాయి నిజం అవుతాయి సార్ నేను కూడా చాలా కాలం అయింది పదులు డిబేట్కి వచ్చి నేను మీరు అంటూ ఉంటే నేను నిజంగా మీతో ఎందుకంటే పగులు నేను ఇప్పుడు నిద్రపోతున్నానా నా కళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నా శర్మ సార్ అనిపిస్తా ఉంది అంటే ఎక్కడో కాదు నాకు అక్కడ ఉన్న ప్యానలిస్టులు అందరూ ఇష్టం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను ప్రతి ఒక్కరి దగ్గర అంటే చేసే మాట కానీ ఏదో ఒకటి నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తా నిజంగా శర్మ సార్ ఏంటంటే మీరు మధ్యలో కాదండి అన్నారనుకో ఆయన నాకు చిన్నప్పుడు స్నేహితుడు ఉండేవాడు ఇప్పుడు రెండో ఎక్కడ చెప్పంటే 2-2 2-4 2-5 10 2-6 గబుక్కని మర్చిపోతే మళ్ళీ 2-1 నుంచి వస్తాడు ఇప్పుడు సార్ మళ్ళా స్టార్టింగ్ నుంచి వస్తాడు నేనేం తట్టుకోలేను చిన్నపిల్లలు 2 మాటలు చెప్పేస్తా సార్ దగ్గర అన్ని నేర్చుకున్నా గానీ ఇది నేర్చుకోలేకపోయినా ఏంటంటే ఇప్పుడు నాకు సీనాన్నకు రచ్చ పెడతారు పొత్తులో ఉన్నాం సరే మీరెందుకు బాజీ సార్ను పక్కన పెట్టినారని ఆయనతో రచ్చ పెడతారని ఎక్స్పెక్ట్ చేసి నేను ప్రిపేర్ అయి ఉంటా కానీ నాకు సీనన్నకు బాజీ సార్కు గల్లీ నుంచి ఢిల్లీకి చంద్రబాబు లోకేష్ సార్ పైకి దిగిన దానికి అమిత్ షాకు ఇంత మందికి రచ్చ పెట్టే ఉద్దేశం ఆయనకు ఉన్నదని నాకు తెలుస్తారు అంటే మరీ ఇంత అంటే అక్కడ పోయి మోడీతో మాట్లాడినట్టు ఇక్కడ అక్కడే శర్మ సార్ మనుషులు సినిమాల్లో ఉంటారు చూడక్క మోడీ సార్ టీంలో ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు వాళ్ళు మీరు కన్నా మాట్లాడితే అది కేసులు పెట్టి భయపెట్టించినట్టు చంద్రబాబు గారిని మరి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అవుతాడంట అంటే మీరు పెట్టిన ఒక అక్రమ కేసు ఒక నెంబర్ వేసిన దానికి ఆయన భయపడితే మరి 18 కేసులు 32 కేసులు 18 ఛార్జ్ షీట్లు ఉన్నాయని ఏం చేయాలి సార్ ఇదన్నా మాకు పూర్తి పెడుతున్నారా అంటే ఆల్రెడీ మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ఒప్పుకున్నాడా ఆ జగన్మోహన్ రెడ్డి అది కూడా చెప్పండి ఇప్పుడు బాజీ సార్ ముందు అడుగుతాం నీ మీద ఎన్ని కేసులున్నా నేను ఒప్పుకుంటున్నాను ఏమన్నా ఒప్పందం జరిగిందా బీజేపీకి వైసీపీకి మధ్య అప్పుడు వర్మ అది కూడా చెప్పండి బాజీ సార్ ఉన్నాడు కదా చెప్పించుకోండి అవకాశం ఇవ్వండి సార్ మీరే మాట్లాడండి ఆయన అడుగుతున్నారుగా మాట్లాడండి అందుకే మాట్లాడిస్తే నేను ఒక్క నిమిషం నేను ఒక్కటే చెప్తున్నాను సార్ మీరు లెట్ మీ 10 seconds ఫీలింగ్ మీరు ఎన్ని చెప్పినా నాకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో మన శర్మ సార్ ముఖంలో అందరి ముఖంలో ఈ కళ కనిపిస్తా ఉంది సార్ మనం ఇన్ని రోజులు మాట్లాడతాం ఒక నెలే కదా ఇంక మళ్ళీ మారిపోతుంది కదా అనే కళ కనపడి అందరి మీద పడుతున్నారు మీరు ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం శ్రీనివాస నాయుడు గారికి నాగేంద్రకు రచ్చ పెడదాం లేదా బాజీ సార్కి పెడదాం ఇళ్ళు కొట్టుకొని టోటల్ గా ఎట్టయినా సరే మీరు ఒక మాట అన్నారు ఇందాక 46% అంట 15% జనసేన అంట 10-15 బీజేపీ అంట అట్టేసుకుని 61% అవుతాయి సార్ ఇంకా 39% ఉన్నది 100కి మీరేమన్నా 31% మీకు వస్తాయి అనుకుంటున్నారా మీకు ఇచ్చిన సీట్లు 27 ఈ రోజుకు అన్ని సర్వేలు క్రోడీకరించి నేను లెక్కేస్తే వైసీపీకి వస్తా ఉన్న సీట్లు 27 అందులో పులివెందులు ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలలు పడుతున్నారో లేదో నాకు తెలియదు ఈ లోపల గంటలు అరగంటలు గొడ్డలిప్పిన వాళ్ళు కట్ చేసుకున్న వాళ్ళు అంతా రాలిపోతున్నారు ఏడుస్తున్నారు పెడపప్పులు పెడుతున్నారు మంత్రులు వీటన్నిటి గురించి మాట్లాడితే మా గురువు గారు శర్మ గారు అవన్నీ మీరేమో ఇబ్బంది పడుతుంది నాకు ఆ టెన్షన్ ఎక్కువ ఉంది సార్ మంత్రులంతా వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా నేను సింహాన్ని అనుకున్న కోడిగుడ్డు చేపల మార్కెట్ తెచ్చినటువంటి అమర్నాథ్ పోతున్నాడంట అంబటి రాంబాబు కేకలేయడం ఉండ ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం నీళ్లు వస్తాయని చెప్పిన వచ్చిన వాళ్ళకి ఇద్దరికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వాళ్ళందరికీ సీట్ ఇవ్వడం మరి మాకైతే లోపాయకారు ఒప్పందం లేదు జగన్మోహన్ రెడ్డితో అది ఆయన తెలుసు శర్మ గారికి మరి ఎందుకు ఆయన మీరే దిట్టించే వాళ్ళకి సీట్ లేకుండా చేస్తున్నారా ఏమి సర్వే చేశారు సార్ ఏమి సాధికారకత సార్ నిన్న కూడా నా నియోజకవర్గంలో ఒకే సెకండ్ మాట్లాడతాను నా నియోజకవర్గంలో సామాజిక సాధికారకత అనే బస్సు యాత్ర జరిగింది బాజీ సార్ మీరు కూడా వినాలి ఆ బస్సులో మంత్రులు ఎవరు సార్ ఆలీ వచ్చారు నందిగం సురేష్ వచ్చారు మా ఎమ్మెల్యే మాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ 3 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకునే ఎమ్మెల్యే అయిన కొరముట్ల శ్రీనివాసులు ఆయన చదువుకునే రోజు ఎలా ఉండిందో ఈ రోజు అలాగే ఉంది ఎస్సీ హాస్టల్ ఒక 4 ఎస్సీ పిల్లలకు ఉద్యోగం లేదు 4 పేద ముస్లింలకు ఉద్యోగం లేదు 1 కిలోమీటర్ రోడ్డు ఇలా
₹1 ఖర్చు పెట్టి బస్సు ఎక్కి ఆలీ వెక్కిలి చేష్టలతో ఊగిపోయినాడు. అటా వచ్చిన ఆలీ కూడా పేద ముస్లింలకు నలుగురికి ఉపాధి కల్పించలేదే అని అడగలేకపోయినాడు. ఆ విషయం మేము అడిగితే ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ప్రతి ఊరు జిల్లా అంతా తిప్పి మీటింగ్ అయిపోయినాక తెచ్చి అరెస్ట్ చేసి నన్ను ఇంట్లో వదిలినారు. అట్లా నన్నేం బాధిస్తున్నారు పోలీసులు. నేను తప్పలా నేను ఎందుకంత భయపడుతున్నారు? ఆయన చెప్పేస్తున్నారు కదా శర్మ సారు, ఆయన ఎవరో వేణుస్వామి చెప్పిందా, ఆయనకంటే పవర్ఫుల్ గా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎట్లా సీట్ లో కూర్చోండి కూడా చెప్తున్నాడు. మన భయం ఎందుకు? మేము అడిగితే మమ్మల్ని ఎందుకు తరుముకుంటాం? ఎందుకంత భయం మీకు? ఆయన చాలా ప్రశ్నలు అడిగారు. చెప్పాలి కదా. శర్మ గారు ప్లీజ్. కొన్ని ప్రశ్నలు మధ్యలో మీరు కూడా కొన్ని గుర్తు చేయాలి నాకు. ఎందుకంటే అన్ని అన్న బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు. నన్ను అన్నాడు కానీ అసలు అన్ని తిప్పేశాడు. నాకంటే ఎక్కువ తిప్పేశాడు. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు గురించి, చిన్న కేసు మీరు పెట్టారు అనేటువంటిది కనుక అనేటట్లయితే, మరి అది చిన్న కేసు మేము పెట్టాము అనుకుంటే లోకేష్ వెళ్ళి అమిత్ షా గారిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, మాట్లాడకూడదు. మీరు దయచేసి మాట్లాడద్దు. ఎందుకంటే వినపడదు. దానికోసం చెప్తున్నారు మీరు. ప్లీజ్ మీరు మాట్లాడారు. ఎందుకంటే నాకు ఆ ఇది ఉంది మీ మీద, యువర్ గుడ్ రెస్పెక్టెడ్ నాకు. ఎందుకంటే మీరు మన ఇద్దరం ఎప్పుడు కూర్చున్నా సాదాగా వెళ్తాం. అందుకని నేనేం అడుగుతున్నానంటే, మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది, జైలుకి పంపించింది జగన్ గారి ప్రభుత్వం చేయదు. మరి కాన్స్టిట్యూషన్ మా పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, దానిగా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన రిమాండ్ చేసినటువంటిది న్యాయస్థానం, మేం కాదు. న్యాయస్థానం ఇంతకు ముందు ఎవరన్నా కేసుల్లో కనుక వదిలేసేస్తే వాళ్ళని జగన్ కి మొట్టికాయలు, జగన్ కి ఇది ఎదురు దెబ్బ అని చెప్పి మాట్లాడారు. మాకు ఏ ఎదురు దెబ్బలో పడకుండా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 52 రోజులు ఉన్నాడు. దానికి మాకు సంబంధం లేదు. అది కనుక ప్రైమ్ ఆఫీస్ కేసు ఉందంటేనే 52 రోజులు పెట్టారు. రోగాల మీద బయటకు వచ్చాడు. ఎక్కడ కూడా మెరిట్స్ మీదో లేకపోతే దేని మీద కాదు, రోగాలు ఉన్నాయి అని చెప్పుకుని బయటకు వచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, కేసులు ఉంటే న్యాయస్థానాలకు వెళ్తానికి కానీ మరి అమిత్ షా గారిని కలిసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు ప్రతిపక్షాలని అని చెప్పనుకుని అమిత్ షా గారిని కలవాల్సినటువంటి ఇది ఎక్కడనుందా? మరి తమిళనాడులో కానీ, లేకపోతే ఇంకొక వెస్ట్ బెంగాల్లో కానీ, లేకపోతే పక్కన ఉన్న ఇంకో కేరళలో కానీ వీళ్ళందరూ పోయి అమిత్ షా గారి దగ్గరికి వెళ్తున్నారా? లేదు కదా. మరి ఈయన స్పెషల్ గా ఎందుకు వెళ్ళాడు పురంధరేశ్వరి గారిని అలా తీసుకుని? ఇది ఒకటి చూసుకోండి. నెంబర్ 1, మీరేమంటున్నారంటే పులివెందుల్లో పోటీ చేస్తాడా లేకపోతే ఎక్కడ పోటీ చేస్తాడు ఎన్నట్టు. మేమేం అడగట్లా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు చెప్పని అడిగితేనేమన్నా మా వ్యూహం అంటారు. మేము అప్పుడు అడిగారు అనుకో, వెంటనే మా అన్న ఉంటాడంటే మా వ్యూహం మాకుంది అంటాడు. అంతే తప్ప బలానా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తాడని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు వచ్చేసరికల్లా ఏమన్నా పులివెందు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులోనే పోటీ చేస్తాడు. ఎక్కడ పోటీ చేసినా 175 స్థానాల్లో ఆయన గెలుస్తాడు. రిజర్వ్ స్థానాలు తీసేయండి. ఓకే, ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, మీకు మీ ముగ్గురు కొట్టుకుంటున్నారు వాటి మీద నేను మొదట చెప్పే అనాలిసిస్ మాత్రమే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. మీ ముగ్గురు ఒకటే మాట చెప్తున్నారు. ఏమని? ఈ యొక్క జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని దించుతాలి, దించిన తర్వాత మేము కొట్టుకుంటాం. ఇదివరకటే 2014లో మీ ముగ్గురికి ఇచ్చారు. ఇస్తే మీరేం చేశారు? 2016కి ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయారు, 2018కి ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు మామూలుగా ఆగారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా లోకేష్ 1,00,000 కోట్లు తిన్నాడు, నిన్ను ఇచ్చేస్తా, నిన్ను వదిలిపెట్టను లోకేష్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఒక సినిమా యాక్టర్, ఈయన ఏంటి అని చెప్పి ఆయన అన్నాడు. పోనీ మన చంద్రబాబు గారు వదిలిపెట్టారంటే నరేంద్ర మోడీ గారిని భార్య అందరినీ తీసుకొచ్చి సార్ ఇది కరెక్ట్ కాదు వాస్తవం గారు. నేనేమడుగుతున్నానంటే మీరు ముగ్గురు ముందర మమ్మల్ని దింపటం కోసం కలుస్తున్నాము అని చెప్పని అన్నప్పుడు ఇక మీకు ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు అని అడుగుతున్నా. మీరు కొట్టుకోము, మేము కలిసి ఉంటాము అని చెప్పని చెప్పే ఉందా? మొన్నగా మీరు ముగ్గురు కొట్టుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. అసలు ఆ లాంగ్వేజ్ ఒక పర్సనల్ ఇది ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో లేనిది. తల్లిని భార్యను కూడా తిట్టి శాసనసభలో పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే బయటికి వచ్చి ఇది రౌడీలు, నా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా తల్లిని కూడా తిట్టారు, నేను గెలిపించాను వీళ్ళని, గోదావరి జిల్లాలో నామూలకంగా గెలిచారంటే నీ వల్ల ఎక్కడ గెలిచామయ్యా, నీ వల్ల మాకు 15 సీట్లు పోయినాయని చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ. నేను ఇవాళ మీ ముగ్గురికి ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా మీకంత ధైర్యం ఉంటే విడిగారండి అన్నాం. అంటే మేమంతా విడిగా రావనా? ఎందుకు వస్తాం? మాకు దమ్ము లేదు కదా, మేము ముగ్గురు కలిసి వస్తాం, జగన్ గారిని ఎదుర్కోవాలంటే మాకు దమ్ము లేదు కదా అని అంటున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని. నేను వాళ్ళు ఉన్నది పాజిటివ్ గా చెప్తున్నాను. ఏదైనా సరే ధైర్యం అంటే ఏం చేయాలా? ఒంటరిగా వస్తున్నాం, జగన్ గారు కాదు నన్ను గెలిపించండి అని అడిగేటువంటి దమ్ము ఉన్నటువంటి 3 పార్టీలో ఒక్కళ్ళు కూడా లేరు. ఇక నెక్స్ట్ షర్మిల గారిని తీసుకుని వచ్చేసాడు. ఇందాక చంద్రబాబు గారిది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు జాయిన్ తర్వాత పుంజుకుంటుంది అని చెప్తున్నాడు. అంటే ఈయన అయిపోయినట్టే కదా.
చంద్రబాబు గారు అయిపోయినట్టే కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి విషయం మాట్లాడింది ఎవరు? లోకేష్ గారు మాట్లాడారు. దాని మీద మీరు క్లారిటీ తీసుకోండి. అంతేగాని సీఎం అని సభల్లో అరిచారంటే దానికి సమాధానం చెప్పాడు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మీరు అంటున్నారు కేసుల కోసం వెళ్ళారా, అది వెళ్ళారా, 18 కేసులు ఉన్నాయా అని చెప్పండి. నేను ఇవాళకి ఒకటే చెప్తా ఉన్నా, 18 కేసులు కుట్రపూరితంగా పెట్టారు అని చెప్పారని ఎవరు చెప్పారు? చంద్రబాబు గారితో సహా చెప్పారు. సోనియాని ఎదిరించాడు, శాసనసభలో చెప్పాడు. సోనియాని ఎదిరించాడు, కేసులు పెట్టించుకున్నాడు జగన్ గారు అని చెప్పింది ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇవాటి రోజున ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది ఎవరో తెలిసిన నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు ఎవరు ఏంటి అనేటువంటిది తెలుసుకోండి. రెండోది, చివరగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే అమిత్ షా గారి కేసుల కోసం వెళ్ళాడని చెప్పని అనేవాడు. అసలు ఆ కేసులు ఎక్కడున్నాయి? కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉన్నటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరన్నా చేయగలుగుతాయా? ఏం చేయలేవు కదా. కానీ వాడు చంద్రబాబు గారు ఎవరిని కలుస్తున్నాడు? మళ్ళీ అక్కడ కలుస్తున్నాడు. ఇప్పుడు బీజేపీతో మాకు లేదు సంబంధం, మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పట్ల. ఇంకొక లాస్ట్ గా ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆయనే కదా అన్నది, కేంద్రం యొక్క ఆశీస్సులు కావాలి మాకు అని చెప్పని నిన్న మీటింగ్ లో అన్నాడు కదా. అభినందన లోకేష్ గారి దాంట్లో మీ ముగ్గురు శర్మ గారు కైండ్లీ కంక్లూడ్. ఎందుకంటే నాగేంద్ర గారు మాట్లాడారు. నాగేంద్ర గారు 2 సార్లు ఏదో ప్రస్తావన చేయబోతున్నారు. ఒకసారి మీ ముగ్గురికి ఒక్కటే ఉన్నది, మీరు కలిసినా కలవకపోయినా తన్నుకున్నా